హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు బొరుగు ముద్దలు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. వీటిని మనం కేవలం 10 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. దీనికి కావలసిన పదార్థాలు కూడా ఎక్కువ అవసరం లేదు. కేవలం రెండు పదార్థాలు ఉంటే మనం తయారు చేసుకోవచ్చు. అవి ఒకటి బెల్లము, ఇంకొకటి బొరుగులు. ఈ 2 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు, మనం వీటిని ఎప్పుడైనా ఎక్కడైనా రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ తీసుకొని అందులో మనం ఒక 100 గ్రామ్స్ బొరుగులు వేసి ఒక 2 మినిట్స్ పాటు వేడి చేయాలి. ఇలా వేడి చేయడం వల్ల బొరుగులు అనేవి చాలా క్రిస్పీగా తయారవుతాయి అన్నమాట. 2 మినిట్స్ వేడి చేశాక వాటిని తీసి ఇంకొక ప్లేట్లో వేసుకోవాలి. మరీ ఎక్కువసేపు ఉంచామంటే అవి ఖచ్చితంగా మాడిపోతాయి. బొరుగుల్ని ప్యాన్ నుంచి సపరేట్ చేశాక ఇప్పుడు మనం బెల్లాన్ని తీసుకోవాలి. ఇక్కడ నేను 100 గ్రామ్స్ బొరుగులకి 250 గ్రామ్స్ బెల్లాన్ని తీసుకున్నా. మీరు కావాలంటే 200 గ్రామ్స్ తీసుకున్నా సరిపోతుంది. ప్యాన్లో బెల్లాన్ని యాడ్ చేశాక దానికి ఒక 100 ml వాటర్ని యాడ్ చేయాలి. 100 ml అంటే మనం బెల్లం తీసుకున్న కప్పుతోటి 1/2 కప్పు వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది. వాటర్ యాడ్ చేశాక బెల్లం అంతా బాగా కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి. బెల్లం మొత్తం బాగా కరిగిపోయాక నేను ఇక్కడ బెల్లాన్ని వడకడుతున్నాను. ఎందుకంటే బెల్లంలో డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కాబట్టి వడకడితే బాగుంటుంది. బెల్లంని వడకట్టిన తర్వాత ఆ వాటర్ని మళ్ళీ నేను ప్యాన్లో వేస్తున్నాను. ఇప్పుడు ఈ బెల్లం వాటర్కి 1 స్పూన్ నెయ్యి యాడ్ చేయాలి. నెయ్యి యాడ్ చేయడం అనేది ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే అవసరం లేదు. ఇది ముదురు పాకం వచ్చేంత వరకు చిన్నగా కలుపుతూ ఉండాలి. పాకం ఇలా నురగగా మారి బుడగలు పగులుతూ ఉన్నప్పుడు పాకం రెడీ అయిపోయింది అని అర్థం. అది మనం ఎలా చెక్ చేసుకోవాలంటే, బౌల్లో కొద్దిగా వాటర్ తీసుకొని ఈ బెల్లం పాకాన్ని కొద్దిగా నీటిలో వేసి ఇలా మన వేలుతో టచ్ చేసి చూస్తే అది గట్టిగా ముద్దలా తయారవుతుంది. ఇలా ముద్దలా అయినప్పుడు మాత్రమే పాకం పర్ఫెక్ట్గా వచ్చింది అని అర్థం. పాకం పర్ఫెక్ట్గా వచ్చింది కాబట్టి ఇందులో మనం ముందుగా వేడి చేసి పెట్టుకున్నటువంటి బొరుగుల్ని యాడ్ చేయాలి. అవన్నీ ఈ బెల్లం పాకంలో యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఈ కలపడం మనం ఎంత త్వరగా చేస్తే అంత బెటర్. ఇవి చల్లారిపోకూడదు, వేడిగా ఉన్నప్పుడు మాత్రమే మనం వీటిని ముద్దలు చుట్టగలుగుతాం. ఈ ముద్దలు చేయడానికి మన చేతులని కొంచెం తేమ చేసుకోవాలి. మరీ ఎక్కువ తేమ చేసుకోకూడదు, లైట్గా తేమ చేసుకొని వీటిని తీసుకొని మనం ముద్దలుగా చేసుకోవాలి. వీటిని ముద్దలు చేయడానికి మనము నీళ్ళ తేమనైనా ఉపయోగించవచ్చు, లేదా కొద్దిగా నెయ్యిని చేతులకి పూసుకొని తర్వాత మనం ముద్దలైనా తయారు చేసుకోవచ్చు. మన చేతుల్ని తేమ ఎందుకు చేసుకోవాలంటే ఇవి బంకగా ఉంటాయి, మన చేతులకి అంటుకోకుండా ముద్దగా తయారవ్వాలి. కాబట్టి మన చేతుల్ని కొద్దిగా తేమ కానీ లేదంటే నెయ్యి కానీ రాసుకోవాల్సి ఉంటుంది. వీటిని వేడిగా ఉన్నప్పుడు మాత్రమే మనం ముద్దలుగా చుట్టగలం. చేసేటప్పుడు లాస్ట్లో చల్లారిపోతే 1 నిమిషం మళ్ళీ వేడి చేస్తే మనం మళ్ళీ ముద్దలు చుట్టుకోవడం కుదురుతుంది. బొరుగు ముద్దలు రెడీ అయిపోయాయి. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.